ఇంత పెద్ద షాప్ లో మా ఆయనకి బట్టలే దొరుకుతాయి. ఏం పడుతున్నాయి? ఎక్కడ నుంచి పడుతున్నాయి? పైన సుసు పోస్తున్నారు, వర్షం పడుతుంది కదా, జల్లెడ పెట్టి జల్లెడ సుసు పోస్తున్నారు. జల్లెడ మొత్తం అటు ఇటు స్ప్రెడ్ అంతా నీళ్ళు పడుతుంది. హలో, హాయ్ గాయ్స్, నమస్తే. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా అని చెప్పాలి, ఎందుకంటే చాలా బిజీ ఉండే. ఈ మధ్య వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు. సో ఫైనలీ ఐఎమ్ హియర్ విత్ వన్ షాపింగ్ వ్లాగ్ అనమాట. సో ఇక్కడైతే మా గృహప్రవేశంకి షాపింగ్కి వెళ్ళాము. నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి మా గృహప్రవేశం కూడా అయిపోయింది. సారీ ఫర్ దాట్. గృహప్రవేశం వ్లాగ్ కూడా సూన్ పోస్ట్ చేసేస్తాను. సో మా ఆయనకి, మా బుడ్డోడికి, మా అమ్మయ్యకి అందరికీ షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫస్ట్ అయితే అజాటెకి వెళ్ళాము. అబ్బాయిల షాపింగ్ కూడా ఎంత కష్టంగా ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అజాటేలో చూసాక ఇక అక్కడ కూడా ఏమీ అర్థం కాక చలో ఇంకొకటి వెళ్దాము అని చెప్పేసి వెస్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోయాం. ఈ వెస్ట్ సైడ్లో కూడా అన్నీ తిరిగాం. అబ్బే ఇక్కడ కూడా ఏం అర్థం కాలే. ఇక్కడ అర్థమైంది అబ్బాయిల షాపింగే కష్టము అమ్మాయిల కన్నా అని. అమ్మాయిలకేమో ఎక్కువ కలర్స్ ఉండి కన్ఫ్యూజన్లో ఉంటారు, అబ్బాయిలకేమో తక్కువ కలర్స్ ఉండి కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఏ షాపింగ్ అయినా కష్టమే, నాకైతే అది అర్థమైంది. ఇక వెస్ట్ సైడ్కి వచ్చాము. వెస్ట్ సైడ్లో కూడా చూసాము. అబ్బే ప్యాంట్లూన్స్, డన్ విత్ ప్యాంట్లూన్స్ ఆల్సో. ఇక ప్యాంట్లూన్స్ అయిపోయింది, వెస్ట్ సైడ్ అయిపోయింది, అజాట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇక అప్పటికే కాళ్ళు గుంజుతున్నాయి. అయినా తిరుగుదాం కొందాం ఫైనల్ అని డిసైడ్ అయ్యాం. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నాకు బాంబే స్టోర్ కనిపించింది. నాకు ఫేవరెట్ అనమాట. యాంటిక్స్ చాలా బాగుంటాయి. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. ది బాంబే స్టోర్ ఇన్ ఏఎంబి. అండ్ ఇక్కడ నేను జూమ్ చేశాను కదా, నెస్టాషియా, ఇది కూడా బాగుంటుంది. పాస్టల్ కలర్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంత పెద్ద షాప్లో మా ఆయనకి బట్టలే దొరకట్లేదు. సో ఇంకా ఇక్కడైతే అన్నీ తిరిగేసి ఇంకా స్టాప్ కూడా వెళ్ళాము. ఆ క్లిప్ తీయలేదు. ఇంకా లైఫ్ స్టైల్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడన్నా చూడాలి మా ఆయనకి నచ్చుతుందో లేదో అని అనుకున్నాము. సో ఫైనలీ ఇది ఎందుకు వదలాలి అనేదిలో వెళ్ళిపోయాము లైఫ్ స్టైల్కి. సో ఫైనలీ లైఫ్ స్టైల్ జన్మధన్యం చేసింది. మా ఆయనకి ఫైనలీ నచ్చినాయి అనమాట. అంటే ఓన్లీ మా ఆయనకే చూడట్లేము, మా ఆయనకి అండ్ మా మామయ్య గారికి కూడా చూస్తుండే. సో అందుకే మాకు చాలా టైం పట్టేసింది. ఇంకా ఇక్కడైతే సెలెక్ట్ చేసేసుకున్నాం. నేనైతే వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం. మా మామయ్యకి అయితే ఈ 2 షర్ట్స్ తీసుకున్నాము. ఇంకా మా ఆయన అయితే ట్రయల్స్లోనే ఉన్నాడు ఇంకా. సో నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. అక్కడ కూర్చొని నేను ఇదే అనుకుంటున్నాను అనమాట, పాపం అబ్బాయిలకి ఎంత కష్టమా సెలెక్ట్ చేసుకోవడము అని. ఫస్ట్ టైం షాపింగ్లో నాకు బెజార్ వచ్చేసింది, అంతా పిచ్చిలేసింది అనమాట, కాళ్ళు గుంజుతుండే ఫుల్. ఇంకా మా ఆయన అయితే ఇది ఒక షర్ట్ తీసుకున్నారు. అండ్ ఇంకొకటి లైట్ బ్లూ కలర్, ఈ ప్యాటర్న్ అనమాట. బర్త్డే వ్లాగ్లో ఆల్రెడీ వచ్చేసింది మీకు. అండ్ ఇంకోటి వచ్చేసి లైట్ క్రీమ్ అండ్ బిస్కెట్ మిక్స్ ఉండే కలర్ వచ్చి తీసుకున్నారు. సో ఫైనల్లీ మా ఆయన షాపింగ్, మా అమ్మాయి షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా ప్యాంట్స్ తీసుకోలేదు, అది పెండింగ్. అది ఆబ్వియస్లీ గృహప్రవేశం ముందు రోజు తీసుకున్నారనమాట. ఇంకా ఫుల్ ఆకలి అవుతుండే తిరిగి సరే ఫస్ట్ పేట్ పూజ చేసుకుందాం. మా చిన్నోడు కూడా పాపం ఏం తినలేడు అని నిద్రపోయాడు కార్లో. ఇక అందుకే ఇక ఫుల్ ఇక్కడ ఫస్ట్ అయితే తిన్నాము. వాడికి ఫ్రైస్ కావాలన్నాడు, బర్గర్ కావాలన్నాడు. కానీ గబ్బుగాడు తినడు, ఓన్లీ పేరుకే కావాలి అంటాడు. ఇక తీసుకున్నాము. ఇక లాస్ట్గా మాకే పడ్డాయి. వాడు ఫ్రైస్ ఒక్కటి కంప్లీట్ చేశాడనమాట. బుడ్డోడు అంటే మా బుడ్డోడు అని అందరు అనుకుంటున్నారు, కానీ మా ఆయన వాళ్ళ అన్న కొడుకు అనమాట ఆ బుడ్డోడు. సో ఇక నా కొడుకు లాగేవాడు. ఇంకా నా స్ట్రెస్ బస్టర్ కూడా. ఇంకా మా బుడ్డోడు షాపింగ్ కూడా అయిపోయింది. ఆ 2 pairs చూసారు కదా, అవి తీసుకున్నాం అనమాట. ఇంకా వాడికి చెప్పులు, ఇది ఒక పెద్ద స్టోరీయే చేశాడు మా బుడ్డోడు. ఆ షూ వేసుకుంటున్నాడు కదా, అవి కార్లో వేసుకుంటుంటే బాబాయ్ నాకు షూ టైట్ అయిపోయినాయి, చెప్పులు కొందామా అని అడిగి సో ఫైనల్లీ ఇక్కడైతే చెప్పులు కొనేసుకున్నాడు. వీటితో ఒక తంట ఏంటంటే ఫస్ట్ ఏది వేసుకుంటే అదే తీసుకుంటాడు, అది టైట్ ఉండని లూజ్ ఉండని ఏదైనా ఒకటే తీసుకుంటాడు అనమాట ఈ బుడ్డోడు. ఇక మా ఆయనకైతే బర్త్డే వస్తుంది కదా అని చెప్పేసి వాచ్ అయితే కొన్నాము. ఏ కంపెనీ కొన్నామో గెస్ట్ చేయండి.
నేను తర్వాత షార్ట్లో పోస్ట్ చేస్తాను ఏ వాచ్ కొన్నాను అనేసి. సో ఆటోమేటిక్ వాచ్ అయితే తీసుకున్నాము, ఆటోమేషన్ వాచెస్ ఉంటాయి కదా. సో ఏ బ్రాండ్లో బాగుంటుంది తీసుకున్నాం అనేది గెస్ చేయండి. హీలియోస్లో తీసుకున్నాం, బట్ చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా. సో ఏ బ్రాండ్ తీసుకున్నామో గెస్ చేసేయండి. పోతున్నాం గైస్, చూసాం బయటకి. బయట ఫుల్ వర్షం వస్తుంది. మా అమ్మాయిలు కాల్ చేసి చిన్నగా రండి అని చెప్తుర్రు. మేము ఇప్పటికే లేట్ అయిపోయినామని ఉరుకుల పరుగుల మీద పోతున్నాము. ఇది చూడాలి ఎప్పటికి వెళ్తామో ఏంటో. సో ఫైనల్లీ డమ్ విత్ ఏంటిరా ఏం పడుతున్నాయి, ఎక్కడ నుంచి పడుతున్నాయి? పోస్తున్నారు పైన ఎవరో సుస్సు పోస్తున్నారు, వర్షం పడుతుంది కదా. ఏంటి చుచ్చుకొస్తుర్రా? జల్లెడ పెట్టి జల్లెడలో సుస్సు పోస్తున్నారు. జల్లెడ మొత్తం అటు ఇటు స్ప్రెడ్ అంతా నీళ్ళు పడుతున్నాయి. అరే అవునా అరేన్ చూస్తురా? అరణ్ సుస్సు ఎంత పోస్తున్నావు చూడరా. అరే మా టప్ 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 సౌండ్ వస్తుంది అరణ్ నీ సుస్సుకి. చెప్పు నాది కాదు బాబాయ్ అని. మరి ఎవరిది? అరణ్ అలాగే చెప్పింది మరి. సో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఆయన షర్ట్స్, మా అమ్మాయి షర్ట్స్, బుడ్డోడి పేర్స్, బట్టలు ఇక అవన్నీ తీసేసుకొని అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా దారిలో అయితే కొంచెం గ్యాప్ ఇచ్చింది, కానీ తర్వాత బాగానే వర్షం పడింది. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాయి. సూన్ గృహప్రవేశం బ్లాగ్ కూడా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. 2 డేస్లో మ్యాక్స్ ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి. సో ఆ వీడియోని కూడా అందరు తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మా ఇంటి దగ్గర అయితే ఫుల్ కరెంట్ పోయింది, చీకటి అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేసరికి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ గైజ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మా చిన్న షాపింగ్ వ్లాగ్. సో మీ అందరికీ నచ్చితే, మీ అందరికీ తెలుసు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కేయండి. Bye, tata, love you, see you all in next vlog. Like, share, subscribe. Bye, tata, love you, see you all.